హలో సార్. బాబు గారు ఏంది ఇప్పుడు కుదిరిన అగ్రిమెంట్ ఓకేనా కార్మికులుగా? అగ్రిమెంట్ మంచి అగ్రిమెంట్ జరిగింది. కార్మికులకు న్యాయం జరిగింది. మా శంకర్ గౌడ్ గారు చనిపోయారు, చాలా బాధపడుతున్నాం దానికి. కార్మికులందరికీ న్యాయం జరిగింది. సమ్మె పరిష్కారం చాలా తొందరగా జరిగింది. సమ్మెను ఎక్కువ కాలం పొడిగించకుండా కాంగ్రెస్ పార్టీ వెంటనే చర్యలు తీసుకుంది. గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ 5 ఎవరైతే ఉన్నారో మాతో రాత్రి 2:30 దాకా పనిచేసి కార్మికుల పట్ల చిత్తశుద్దితో సమస్యలు పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేశారు. చాలా సంతోషం. కాకపోతే మీ సమ్మె, ఎందుకంటే ఇప్పుడు 4 ఆత్మహత్య యత్నం చేశారు. ఒకటి ఏంటంటే సమ్మె దాకా పోకుండానే రిజాల్వ్ చేస్తే అయిపోతుండే. 4 ఆత్మహత్య యత్నం చేశారు, మిగతా 3 కండిషన్ కూడా సీరియస్. మేము కూడా ఇదే చెప్పదలుచుకున్నామండి. 13వ తారీఖు మార్చి మేము సమ్మె నోటీస్ ఇచ్చినప్పుడు యాజమాన్యం ఈ సమస్యల మీద స్పందించి ఉండి ఉన్నట్లయితే ఈ సమ్మె జరిగేది కాదు. లేబర్ కమిషనర్ 20వ తారీఖున కన్సిలేషన్ అడ్మిట్ చేసుకున్న తర్వాతనైనా యాజమాన్యం పిలిచి చర్చించాల్సి ఉండే, కానీ యాజమాన్యం ఆ పని చేయలేదు. యాజమాన్యం పూర్తిగా బాధ్యత రాహిత్యంగా వ్యవహరించింది. లేబర్ కమిషనర్ 7వ తారీఖు చర్చలకు పిలిచినప్పుడైనా, 25వ తారీఖు చర్చలకు పిలిచినప్పుడైనా, 9వ తారీఖు చర్చలకు పిలిచినప్పుడైనా ఆర్టీసీ యాజమాన్యం వచ్చి లేబర్ కమిషనర్ దగ్గర యూనియన్లతో కలిసి ఆ విషయాల మీద చర్చించి ఉన్నట్లయితే ఈ సమ్మె జరిగేది కాదు. ఇచ్చినటువంటి 32 డిమాండ్లలో 26 డిమాండ్లు యాజమాన్యానికి సంబంధించినవే. సో మీరు టీఆర్ఎస్ తో పోలిస్తే కాంగ్రెస్ గవర్నమెంట్, రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఫార్ బెటరా మీ ఒపీనియన్? టీఆర్ఎస్ మేము ఇక్కడ రాజకీయాలు చేయడానికి రాలేదండి. రాజకీయాలు గాని రాజకీయాలతో గాని మాకు సంబంధం లేదు. మాకు కావాల్సింది కార్మికుల సమస్యలు, కార్మికుల సమస్యల పరిష్కారం అంతే. మీ డిబేట్ లో మాకు రాజకీయాలతో సంబంధం లేదు. ఎవరైనా రాజకీయ పార్టీలు మాట్లాడితే వాళ్ళ లబ్ధి కోసం మాట్లాడుకుంటున్నారేమో కానీ ఆర్టీసీ కార్మికుల కోసం అయితే కాదని నా అభిప్రాయం. కాబట్టి ఈ సమ్మె దీర్ఘకాలికంగా కొనసాగి ఉంటే మరొక 2019 సమ్మెలాగా పరిణమించేది. ఇది తొందరగానే కాంగ్రెస్ ప్రభుత్వం పసిగట్టి వెంటనే దిద్దుబాటు చర్యలు తీసుకుంది. దీనికి ప్రభుత్వానికి మేము తప్పకుండా కృతజ్ఞతలు తెలియజేయాలి. ఇది రాజకీయం కాదు. కృతజ్ఞతలు తెలియజేయడం అనేది రాజకీయం కాదు. శరత్ గారు, సో అన్మ్యూట్ చేయండి.